అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే మీకు గ్రీన్గా ఆకుకూర పచ్చడి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం చుక్కకూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. చుక్కకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి, ఒంటికి చాలా మంచిదన్నమాట. నేను ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగా కానీ చుక్కకూర పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ మళ్ళీ అదే రెసిపీ చేయమని అడుగుతారు. సో మనం ఆలస్యం చేయకుండా క్విక్గా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ మీద ప్లేస్ చేసుకుందాం. మనం చుక్కకూర పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఒక మీడియం సైజ్ టమాటో సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక కట్ట చుక్కకూరని కట్ చేసి ఉంచుకున్నాము. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టీ స్పూన్ల పల్లీలు, 4 లేదా 5 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ముందుగా మనమైతే ప్యాన్ని కాస్త వేడి కానిద్దాం. కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు పల్లీలను పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పూర్తిగా పోయే వరకు మనం వీటిని వేయించుకోవాలి. మీరు కావాలంటే ఈ పల్లీల ప్లేస్లో నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇందులో ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. కాస్త పల్లీలు వేగాక ఎండుమిరపకాయలని కాస్త డ్రై రోస్ట్ చేసుకుందాం. పల్లీలను పచ్చివాసన పోయే వరకే వేయించుకోండి. మరి పచ్చిగా ఉన్నప్పుడు దించేస్తే పచ్చడి మనం టేస్ట్ చేస్తున్నప్పుడు పంటి కింద ఆ పచ్చితనం అనేది తగులుతూ ఉంటుంది. అందుకోసమే మనం పల్లీలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అదే నువ్వులు అనుకోండి, పెనం కాస్త వేడయ్యాక వేసేస్తే మొత్తం పల్ప్ ఉబ్బుతాయి కదా, ఆ విధంగా ఉబ్బితే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు అర్థం. ఈ విధంగా మనం పల్లీలను అయితే కాస్త వేయించుకోవాలి. అలాగే మనం మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకుందాం. ఎండుమిరపకాయలని కూడా కాస్త రోస్ట్ చేసుకుందాం. కాస్త ఎండుమిరపకాయలు వేడికి వేగిపోతాయి కాబట్టి ఇందులోకి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అలాగే మనం ఈ ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఆకుకూరలు కడిగినప్పుడు కాస్త వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఆకుకూరని ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. పైన ఉన్న మురికి అంతటా కూడా చక్కగా వచ్చేస్తుంది. తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆకుకూరల్లో, బెండకాయల్లో కనిపించవు కానీ చాలా డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆకుకూరల్ని శుభ్రంగా కడిగే మనం వాడుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఆకుకూరని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఆకుకూరని యాడ్ చేసుకున్న వెంటనే టమాటాలని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలని ఈ ఆకుకూరని కలిపి మనం చక్కగా సార్ట్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక లిడ్ని కవర్ చేసి వీటిని పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకుందాం. 3 నుంచి 4 నిమిషాల వరకు ఆకుకూర అంతా చక్కగా మగ్గిపోవాలి. టమాటో కూడా చక్కగా ఆకుకూరలో కలిసి ఈవెన్గా మగ్గే వరకు కూడా మనం వీటిని చక్కగా మగ్గించుకుందాం. మనం ఈ చుక్కకూర టమాటా మగ్గే లోపట మనం దీనికి కావాల్సినది మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. మనం కాస్త వేయించాం కదా, ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు. మీరు ఉల్లిపాయని వేయించకూడదు, పచ్చి ఉల్లిపాయని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. రుచి చాలా బాగుంటుంది వీటి వల్ల. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం దీన్ని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కసారి మనం ఎంతవరకు మగ్గిందో చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా చక్కగా తేలుతుంది కదా. కాస్త పసుపును కూడా యాడ్ చేసుకుందాం. మధ్యలో గరిటతో కలిపి చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. చుక్కకూర తొందరగా ఉడికిపోతుంది, గోంగూర అంతసేపు పట్టదు. గోంగూర ఆకు మందంగా ఉండడం వల్ల కాస్త సమయం అయితే పడుతుంది. చుక్కకూర ఆకు చాలా పలుసుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉడికిపోతుంది. మరొక 2 నిమిషాల వరకు మనం చక్కగా మగ్గించుకుందాం. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. మనమైతే మిక్సీలో వేసి చక్కగా అంతా బ్లెండ్ చేసుకున్నాము. చూడండి, పచ్చి ఉల్లిపాయతో ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా మగ్గింది కదా. ఇందులోకి మనం ఈ ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. మనం ఎండుమిరపకాయలను వేసుకున్నాం కదా, ఆ కారమే సరిపోతుంది. మనకి ఈ ఆకుకూర అనేది మిక్సీ పట్టే పని లేకుండా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో తిరగమూత వేసుకుంటే సరిపోతుంది. మనం తిరగమూత వేసుకోవడానికి ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మనం పోపు వేసుకోవడానికి నూనెని కాస్త వేడి కానివ్వాలి. ఎప్పుడైనా నూనె వేడయ్యాకే మనం పోపు దినుసులు వేసుకోవాలి.
ముందుగానే వేసుకుంటే అవి కాస్త పచ్చిగా ఉండిపోతాయి. నూనె వేడవడానికి టైం పడుతుంది కదా, ఆయిల్ అన్నీ కూడా పీల్చేస్తాయి అన్నమాట. అందుకే నూనె వేడయ్యే వరకు కూడా కాస్త ఓపిక చేసుకుని ఉండి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. మనమైతే పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, శనగపప్పు అన్నీ కలిపి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా యాడ్ చేసుకుందాం. కాస్త ఇంగువను కూడా ఇందులో వేద్దాం. ఈ విధంగా కరివేపాకు వేసుకొని అంతటా వేగాక మనకైతే చుక్కకూర పచ్చడి ఈ విధంగా తయారైపోతుంది. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. మరి ఆలస్యం చేయకుండా మనమైతే ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా చుక్కకూర పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీకు గనక ఈ రెసిపీ చూడడానికే కాదు చేయడానికి కూడా బాగుంటుంది. మీరు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఏ విధంగా కుదిరింది మీకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చుక్కకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే కదా. సో ఖచ్చితంగా వారంలో ఒక రోజైతే మనం ఆకుకూరలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలోకి మీ ముందు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.